ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కంపెనీ లా గురించి. ఆబ్జెక్ట్. ఎన్సిఎల్టి అంటే ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పాను కదా. కంపెనీస్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డిస్ప్యూట్స్ ఉంటే, ఒక కంపెనీకి మధ్య, కంపెనీకి మధ్య, కంపెనీకి స్టేట్ కి మధ్య, కంపెనీతో ఎవరికైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు అది నార్మల్‌గా అయితే రెగ్యులర్ కోర్ట్‌లో అది ప్రాసెస్ అవుతుంది. అప్పీల్స్ జరుగుతాయి. లిటిగేషన్స్ అని. కానీ దాన్ని రెగ్యులర్ కోర్ట్స్ బర్డెన్ తగ్గించడానికి, స్పీడ్‌గా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎన్‌సిఎల్‌టీస్ అనేవి ఫార్మ్ చేశారు ఇండియాలో. ఎన్‌సిఎల్‌టీ ఎటువంటి మ్యాటర్స్‌ని డీల్ చేస్తుంది? ఫస్ట్ కంపెనీ ఇన్కార్పొరేషన్ అండ్ మేనేజ్మెంట్. కంపెనీని స్టార్ట్ చేయడము, మేనేజ్ చేయడము, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే, ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ అనేవి షేర్ హోల్డర్స్ మధ్య ఉండొచ్చు, ఆడిటర్స్‌కి, పబ్లిక్‌కి ఉండొచ్చు, డైరెక్టర్స్‌కి, షేర్ హోల్డర్స్‌కి ఉండొచ్చు, మైనారిటీ షేర్ హోల్డర్స్‌కి, మెజారిటీ షేర్ హోల్డర్స్‌కి ఉండొచ్చు. ఎటువంటి ఇష్యూస్ అయినా సరే కంపెనీ ఇన్కార్పొరేషన్ సంబంధించినవి ఎన్‌సిఎల్‌టీ డీల్ చేస్తుంది ఇష్యూస్. నెక్స్ట్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ అంటే దివాళా తీసినప్పుడు ఆ ఇష్యూస్, వైండింగ్ అప్, ఆర్బిట్రేట్, ఈ టాపిక్స్ అన్ని ఎన్‌సిఎల్‌టీ దగ్గరికి వస్తాయి. ఎన్‌సిఎల్‌టీ is responsible for corporate insolvency resolutions కూడా. అండ్ థర్డ్‌ది మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. మెర్జింగ్ అంటే ఒక కంపెనీని తీసుకెళ్ళి ఇంకో కంపెనీలో విలీనం చేయడం, కలిపేయడం. అక్విజిషన్ అంటే ఒక కంపెనీ వేరే కంపెనీని అక్వైర్ చేసుకోవడం, అది కూడా మర్జింగ్ లెక్క వస్తుంది. అండ్ ఫోర్త్‌ది ఆపరేషన్ అండ్ మిస్‌మేనేజ్‌మెంట్. ఎవరైనా స్టేక్ హోల్డర్స్ అంటే ఎనీ పర్సన్ కార్పొరేట్‌లో ఇన్వాల్వ్ అయ్యి లీగల్‌గా రిలేషన్‌షిప్ ఉన్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, మైనారిటీ షేర్ హోల్డర్స్ కావచ్చు, ఆడిటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు. ఎవరికైనా సరే ఆపరేషన్ అండ్ మిస్‌మేనేజ్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రైజ్ అయినప్పుడు వాళ్ళు ఎన్‌సిఎల్‌టీకి డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ వన్ వైండింగ్ అప్ ఆఫ్ కంపెనీస్. మనకు ఆల్రెడీ తెలుసు వైండింగ్ అప్ అంటే ఒక కంపెనీని క్లోజ్ చేయడము. అవి 2 టైప్స్. వాలంటరీ క్లోజింగ్ అండ్ కంపెనీ ఎన్‌సిఎల్‌టీ ఆర్డర్స్ దెమ్ టు క్లోజ్. ఎన్‌సిఎల్‌టీ ఎప్పుడైతే ఆర్డర్ చేస్తుందో ఏదైనా ఒక కంపెనీ కంప్లీట్ అయిపోయింది లేదా మాల్ ప్రాక్టీస్ జరిగింది అటువంటి కేసెస్‌లో ఎన్‌సిఎల్‌టీ ఒక కంపెనీని వైండ్ అప్ చేసేయొచ్చు. వైండ్ అప్ అంటే క్లోజింగ్ అన్నమాట. లిక్విడేషన్. ఇంకోటి స్ట్రక్చర్ గురించి వస్తే ఎన్‌సిఎల్‌టీ మనకి ఇండియాలో ఉంది. దానికి ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ ఎవరంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. గవర్నమెంటే వీళ్ళందరినీ ఫార్మ్ చేస్తుంది. ఈ పర్సన్స్ అందరినీ అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ప్రెసిడెంట్ కింద ఉంటారు. ఈ ట్రిబ్యునల్ కి మల్టిపుల్ బెంచెస్ ఉన్నాయి. మనకి చెన్నైలో 2 బెంచెస్ ఉన్నాయి. ఢిల్లీలో 1. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్య.